మనసు బాగోలేదని చెప్తే ఓదార్చడానికి కొందరైనా రావచ్చేమో కానీ ఆర్థికంగా బాగోలేదని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం, ఓర్పు వహించి ఉండడం ప్రతి మనిషి ఆనందంగా ఉండడానికి అవసరం. వీటిలో దేన్ని కోల్పోయినా మనమే కాక మన ఇంట్లో వాళ్ళు కూడా ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎవరో చెబితే వచ్చే మార్పు తాత్కాలికం. తనకు తానుగా మారగలిగితే అది శాశ్వతం. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే. అది మనసైనా, మనీ అయినా, మాటైనా. కొన్ని సందర్భాలలో నీ నిర్లక్ష్యం నీ శత్రువు కంటే నీకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. నువ్వు చేసే పని ఎంతమంది చేస్తారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు, మంచితనం కనపడితే చాలు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. కొన్ని పరిచయాలు అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు మర్చిపోలేని తీపి గుర్తులు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకు పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. నమ్మకం చదవటానికి 3 అక్షరాలు మాత్రమే, కానీ అది సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. స్నేహం వినడానికి ఒక్క క్షణం చాలు, కానీ మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు, కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది. మాట హద్దు దాటితే తప్పు, ఖర్చు హద్దు దాటితే అప్పు. ఈ రెండు మనశ్శాంతికి హానికరం. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు. మనల్ని వదిలి ఎంత దూరం వెళ్ళిపోయినా తిరిగి వచ్చి మనతో మాట్లాడుతున్నారంటే ఇంకా దూరంగా వెళ్ళడం చేతకాక కాదు, మనసు రాక. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషుల్లాగా కనిపిస్తాం, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాం. కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది కోలుకోవటం ఎంత కష్టమో. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. గతం భవిష్యత్తుని ముందుకు నడిపేలా ఉండాలి, ప్రస్తుతాన్ని నాశనం చేసేలా కాదు. మంచి అనేది చేసే పనిలో ఉండాలి, కానీ చెప్పే మాటల్లో కాదు. సహాయం చేయడానికి ఎప్పుడూ ఆలోచించకు, ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు కూడా సహాయం అవసరం అవుతుంది. మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. ప్రతి మనిషి ఎప్పుడూ తన స్వార్థమే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తే మనిషిలో మంచి గుణం పెరుగుతుంది, చెడ్డ గుణం దూరం అవుతుంది. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే
బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. ఏ రోజు మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్టే. నీ బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు, కానీ నా నవ్వు ఒకరిని బాధించరాదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన కష్టాలు కూడా. నువ్వు చేసే మాట సాయం, మనీ సాయం వల్ల నీ లైఫ్లో మార్పేమీ రాకపోవచ్చు, కానీ సాయం పొందే వారి జీవితమే మారిపోవచ్చు. ఆ మారిన వారి జీవితంలో మీకు ప్రత్యేక స్థానం తప్పక ఉంటుంది. అందుకే మనకు సాయం అనేది చిన్నదే, కానీ పొందేవారికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కాబట్టి సాటి వారికి సాయం చేద్దాం. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, ఈ అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని, ఇలవేల్పును మార్చుకోమని అందరూ చెప్తారు. బుద్ధి మార్చుకోవాలని ఎవరూ చెప్పరు. అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలు తోడు కోరుకుంటుంది, ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు, ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని దగ్గర చేయొచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్తాం. తొలి స్నానం గుర్తుండదు, చివరి స్నానం తెలియదు. ఉన్నంతకాలం 10 మందికి సహాయపడదాం. తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? మీ మంచి కోరేవారు మౌనంగా దూరంగా ఉన్నారు అంటే ప్రశ్నించాల్సింది వారిని కాదు, మీ అంతరాత్మని. అన్నింటినీ కుళ్ళింపచేసి నాశనం చేసే నేల విత్తనానికి మాత్రం జీవం పోసి జీవితాన్ని ఇస్తుంది. ఇదే సృష్టి ధర్మం. దుర్మార్గులు అందలం ఎక్కవచ్చు, దృష్టులు రాజ్యాలు ఏలవచ్చు, అజ్ఞానులు అంధకారంలోకి రావచ్చు. అయినా అది తాత్కాలికమే. అటువంటి వారే బాగున్నారు కదా అని అనుకొని నువ్వు మాత్రం నీ పందా మార్చుకోకు, నీ నిజాయితీని వదులుకోకు. నీ మాటల్లో నిజాయితీ వల్ల కొందరి పసలేని వాళ్లకు హద్దు పెరుగుతుంది. నీ మనసులోని నిజాయితీ లోకం చూడకపోయినా ఆత్మ సంతృప్తినిస్తుంది. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది, అబద్ధానికే ఎప్పుడు తోడు కావాలి. మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏది మారిపోదు, కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది. ఈ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. చూపులేని కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు కాదు, చూడగలిగే కళ్ళుండి తమ తప్పులను కప్పిపుచ్చుకునేవాడే అసలైన గుడ్డివాడు. నువ్వు ఒంటరిగా నడిచే సమయమే నీ జీవితంలో అత్యంత కష్ట సమయం, కానీ అది నిన్ను అత్యంత బలంగా తయారు చేస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేం. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎవరిని చిత్తు కాగితంలాగా చూడకు. రేపు ఆ కాగితం గాలిపటం అయితే తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. నిన్ను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రతి పని రేపటి నీ అభివృద్ధికి వచ్చే ఓ అవకాశం లాంటిది. మనిషికి బంధమే అతి ముఖ్యమైనది. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడు ఉండే బంధాన్ని వదులుకోకు. దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది కాదు ముఖ్యం, అది చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేదే ముఖ్యం. ఒకరితో మరొకరిని పోల్చుకోవడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు, కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు, కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. జీవితం మనం అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి, ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దామనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధను అనుభవించాల్సి వస్తుంది. ద్వేషం చాలా భారమైనది, దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మీరు అంత ఆనందంగా ఉండగలరు. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరుజన్మలో పనికిరాదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మజన్మలకు పనికొస్తుంది. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: లవ్, మనీ, టైం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి తగ్గినా
ఆ రిలేషన్లో ప్రాబ్లం మొదలవుతుంది. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. నువ్వు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసేవాళ్ళు ఎందరో. నిన్ను బాధించే సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకై నువ్వు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలిక అయిపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేదే నిజం. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. అందం అనేది అందరినీ ఆకర్షిస్తుందేమో కానీ అందమైన వ్యక్తిత్వం అనేది అందరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదిస్తుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది తేలికగా బంధాలనే దూరం చేస్తుంది. సహాయం చేసినట్లు నటించే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉండవచ్చు. అందువలన మన అవసరాలను మనమే వీలైనంత వరకు పూర్తి చేసుకోవడం మంచిది. నిజాయితీ లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం వీటన్నింటినీ కాలం ఎప్పటికైనా గుర్తించి వాటి ముసుగును తొలగిస్తుంది. చరిత్రలో అటువంటి వారికి చోటు కూడా లేదు. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులు చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు.